నమస్తే సంజన, వెల్కమ్ టు సీఎం టుడే. మహా కుంభమేళాకు రావద్దంటూ ప్రయాగ్రాజ్ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మహా కుంభమేళా ఇప్పుడు బ్రేకింగ్ పాయింట్ కు చేరుకుందని పేర్కొన్నారు. కోట్ల సంఖ్యలో భక్తులు రావడంతో తాము నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మహా కుంభమేళా నేపథ్యంలో గత ఏడాది కాలంగా స్థానికంగా ఎంతో అభివృద్ధి చెందిందని, అయితే ఇంత పెద్ద కార్యక్రమం కారణంగా తాము పూర్తిగా అలసిపోయామని వెల్లడించారు. మహాకుంభమేళాతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొత్తం కోట్లాది మంది భక్తులతో నిత్యం రద్దీగా మారింది. 43 రోజులుగా సాగుతున్న ఈ మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి ఇప్పటి వరకు 60 కోట్ల మందికి పైగా భక్తులు గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. అయితే కుంభమేళాకు మాత్రమే కాకుండా ఉత్తరప్రదేశ్లోని అయోధ్య, వారణాసి, మధుర సహా దేవాలయాలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. నెల 26వ తేదీన మహాశివరాత్రి పండుగతో మహాకుంభమేళా పూర్తి కానుండగా దీన్ని పొడిగించేది లేదని ఇప్పటికే ప్రయాగ్రాజ్ కలెక్టర్ తేల్చి చెప్పారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా జనవరి 13వ తేదీ ప్రారంభమైంది. దీంతో అప్పటి నుంచి నిత్యం సరాసరిన 1.5 కోటి మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. కుంభమేళా కారణంగా వచ్చిన భక్తులు ఉత్తరప్రదేశ్లోని మిగిలిన ఆలయాలను కూడా సందర్శించడంతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా టెంపుల్ టూరిజం భారీగా పెరిగింది. ప్రయాగ్రాజ్తో పాటు అయోధ్య, వారణాసి, మధురలకు కోట్లాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. అయితే తాజాగా ప్రయాగ్రాజ్కు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడిట్లో చేసిన ఓ పోస్ట్ అందరినీ ఆకర్షిస్తోంది. ప్రయాగ్రాజ్ అధికారికంగా దాని బ్రేకింగ్ పాయింట్ కు చేరుకుందని సదరు వ్యక్తి తెలిపాడు. భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్థానికులు తమ రోజువారీ పనులు చేసుకోవడం తీవ్ర కష్టంగా మారిందని చెప్పాడు. కుంభమేళా కోసం యూపీ సర్కార్ ఏకంగా మహాకుంభనగర్ అనే నగరాన్ని నిర్మించింది. దీని నిర్మాణంలో భాగంగా కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు, మెరుగైన ట్రాఫిక్ నియంత్రణతో గత ఏడాదికి ఇప్పటికీ ప్రయాగ్రాజ్ నగరం ఎలా మారిపోయిందో ఆ వ్యక్తి వివరించాడు. అయితే ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం పట్ల తమకు ఉన్న ఉత్సాహం కాస్త ఇప్పుడు పూర్తిగా అలసటగా మారిపోయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం మహాకుంభమేళా ముగింపు దశలో ఉన్నామని, అయినా మహాకుంభకు జన సమూహం తగ్గకుండా ఎందుకు పెరుగుతుందని ఆ వ్యక్తి తన పోస్ట్లో ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లో రోజు రోజుకు దిగజారుతున్న పరిస్థితులను వివరించాడు. రహదారులు పూర్తిగా రద్దీగా మారిపోయాయని, చిన్న చిన్న రోడ్లు కూడా కార్లు, ఇతర వాహనాలతో నిండిపోయాయని, వాహనాల రద్దీకి కొందరు స్థానికులు నిందిస్తున్నారని చెప్పాడు. ఈ సందర్భంగా భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరాడు. దయచేసి దేవుడి కరుణ కోసం ప్రయాగ్రాజ్ రావడం మానేయండి. గంగా సంగమం ఎక్కడికి వెళ్లడం లేదని పేర్కొన్నాడు. తర్వాత ప్రశాంతంగా రావచ్చని, ప్రయాగ్రాజ్ నగరంపై, ఇక్కడి ప్రజలపై కాస్త దయ చూపండి, మిమ్మల్ని మేం వేడుకుంటున్నామని ఆ వ్యక్తి తెలిపాడు. భక్తులు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీదే ఉమ్మివేస్తున్నారని, చెత్త వేస్తున్నారని, రోజు రోజుకు ట్రాఫిక్ పరిస్థితి మరింత దిగజారుతోందని రెడిట్ పోస్ట్లో ఆ వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేశాడు.